ఏదైతే మొన్న విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మీద కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా గారా అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు గారు ఈరోజు విజయవాడ నగరంలో అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నిర్మిస్తే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్షరాలు ఉండకూడదని చెప్పని దాని గురించి వాళ్ళందరూ గారా ఈరోజు నీచమైన చర్యలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. విగ్రహాలు పగలగొడుతున్నారు, మనుషుల్ని చంపుతున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకి వ్యక్తులకు అతీతంగా ఉంటున్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం గారా పగలగొట్టే దీనికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి సందర్భంగా చెప్తూ, తప్పకుండా ఎవరైతే దీని బాధ్యత ఇచ్చేశారో, ఎవరైతే చేశారో, ఎవరైతే వెనకమాల చేపించారో వాళ్ళందరం గారు ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పని, దానికి అనుగుణంగా పెద్దలు మా నాగార్జున గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా పెద్దలు నగర అధ్యక్షులు విష్ణు గారు, మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, ఆసిఫ్ గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, మిగిలిన మా ఒక నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్దలందరూ ఒక సహకారంతో గవర్నర్ గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల మేర ఏ విధంగా అయితే జరుగుతున్న దారులన్నిటి మేర గారు వివరిస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద ఏదైతే దాడి చేశారో ఆ దాడికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క నాయకులు, ఈరోజు మహిళా నాయకురాళ్ళు అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు మనకి ఒక రాజ్యాంగకర్తగా ఉండి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగం మీద కులాలు మతాలకు అతీతంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని పెట్టుకొని మనం ఇన్నేళ్లు ఆయన అడుగుజాడల్లోన ఎంతో ఆదర్శంగా మన భారతదేశం నడుస్తుందో అలాంటి ఒక అంబేద్కర్ గారి విగ్రహం మీద ఈరోజు దాడి జరిగింది అంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది అని అంటే దానికి సంబంధించిన నాయకులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, సీఎం గారు కానీ ఈరోజు వరకు ఏమీ మాట్లాడకపోవడం అన్నది, వాళ్ళు కనీసం దాని మీద దాడి చేసిన వాళ్ళని ఈరోజు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకపోవడం ఇంతవరకు చాలా హాస్యాస్పదంగా ఉంది. రేపటి రోజున మీరు కూడా ఎన్నో డెవలప్మెంట్స్ అనేవి చేస్తారు. ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు, ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని మీరు ప్రతిపక్షాలకు అలవాటు చేస్తారా అని అనుకుంటే అది మీ ఇష్టం. రాబోయే రోజుల్లోన ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సాంప్రదాయాలు గతంలోనే ఏనాడు లేవు. ఏ రోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక 100 కోట్లతోటి వ్యయంతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డులోన 420 కోట్ల వ్యయంతో ఈరోజు దాన్ని ఏర్పాటు చేస్తే ప్రపంచ దేశాల నుంచి మన ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రము ఆ విగ్రహాన్ని చూసి గర్వపడుతుంటే ఇలాంటి ఒక విగ్రహం మీద మీరు దాడి చేయటం అన్నది చాలా హాస్యాస్పదము. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి దాని మీద దాడి చేసిన విగ్రహం మీద దాడి చేసిన వాళ్ళని తక్షణమే పట్టుకోవాలని, వాళ్ళని తగిన శిక్ష వాళ్ళకి వేయించాలని మేము కోరుకుంటున్నాం.